ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ లోకంలో మనతో ఎవరు మాట్లాడినా మన హృదయంలో నెమ్మది కలగదు. మనుషుల మాటలు మనల్ని గాయపరుస్తాయి. కానీ దేవుని మాట మనకు గొప్ప నిరీక్షణనిస్తుంది, గొప్ప శక్తినిస్తుంది. అందుకే ఉదయాన్నే మనతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా సృష్టికర్త అయిన దేవుడు ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారు. నేనున్నాను, ధైర్యం తెచ్చుకో అమ్మా, భయపడకు అని గొప్ప ధైర్యాన్ని మనకిస్తున్నారు ఆయన మాట ద్వారా. ఈ మాటలు వింటే మీరందరూ కూడా దేవుని మాట ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి తన మాట ద్వారా వారిని శక్తిమంతులుగా చేయబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క కామెంట్స్కు నేను ఒకవేళ మీకు జవాబు ఇవ్వలేకపోయినా మీ ప్రతి కామెంట్ని చదువుతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. దేవుని చేతులకు అప్పగిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మన కొరకు కార్చబడిన ఆ పరిశుద్ధ రక్తమే మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. మీ యొక్క ప్రతి పరిస్థితి నుండి దాటించబోతోంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక సంవత్సరాలుగా ఒక విషయం కోసం మీరు ఎదురు చూస్తూ ఇక ఎదురు చూడలేనన్నట్లుగా అలసిపోయి ఉన్నారా? ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారా? నా పై అధికారులు నన్ను పట్టించుకుంటారేమో అని వారి కొరకు ఎదురు చూస్తున్నారా? నీ భర్త నిన్ను ప్రేమించాలని ఎదురు చూస్తున్నావా? నీ భార్య నిన్ను పట్టించుకోవాలని ఎదురు చూస్తున్నారా? నీ అత్తమామలు, నీ కుటుంబము నిన్ను ప్రేమించాలని నీవు ఎదురు చూస్తున్నావా? ప్రియ చెల్లి, ఎంతోమంది కొరకు ఎదురు చూచి, ఎన్నో విషయాల కొరకు ఎదురు చూచి, ఎవరి దగ్గర నుండి సహాయం లేక, ఎవరి ప్రేమ పొందుకోక ఈరోజు అలసిన స్థితిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుండి సహాయం అందకపోయినా భయపడొద్దు, ఎవరు ప్రేమించకపోయినా భయపడొద్దు. నా కొరకు ఎదురు చూడు. ఇంతవరకు నీవు దేని కొరకు ఎదురు చూచావో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన కొరకు ఎదురు చూచిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన కొరకు ఎదురు చూచిన వారిని ఆయన మోసం చేయడు. ఆయన కొరకు ఎదురు చూచిన వారిని దేవుడు తప్పక ఒక స్థితిలోనికి తీసుకువెళ్తాడు. నూతన కార్యములు చూస్తారు, నూతన బలము పొందుకుంటారు, నూతన ఆరోగ్యం పొందుకుంటారు. ఎదురు చూడడం అంటే మనకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి మన ఇంటికి వస్తున్నారు అంటే వారి కొరకు మనం ఎంతగా ఎదురు చూస్తాం కదా. ఎంత ఆలస్యం అవుతూ ఉన్నా, గంటలు గడిచిపోతూ ఉన్నా, సమయం అంతా దాటిపోతూ ఉన్నా, మాట ఇచ్చారు కదా తప్పక వస్తారని ఎంతో నిరీక్షణతో, ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. వారి కొరకు సహాయం చేస్తానన్న వారందరి కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవుని కొరకు ఎదురు చూడడం మాత్రం మర్చిపోతూ ఉన్నాం. ఈ లోకానుసారంగా ఎవరి కొరకు ఎదురు చూసినా భంగపడతాం, ఒక్కొక్కసారి మోసపోతాం అనేక సార్లు. కానీ దేవుని కొరకు ఎదురు చూచేవారు మాత్రం ఎప్పటికీ మోసపోరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడైనా. ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. మనుషులందరూ ఆయన చేతిలో ఉన్నారు. అధికారులందరూ ఆయన చేతిలో ఉన్నారు. ప్రభుత్వాలు ఆయన చేతిలో ఉన్నాయి. శాసనాలు ఆయన చేతిలో ఉన్నాయి. నీవు గనక ఈ లోకంలో ఎవరి కొరకు ఎదురు చూడకుండా నేను అలసిపోయిన అనుకున్న సమయంలో దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన నీ కొరకు ఎవరినైనా మార్చగలడు. ఆయన నీ కొరకు ఏ ప్రభుత్వ అధికారితోనే మాట్లాడగలడు. ఆయన నీ కొరకు ఏ శాసనానైనా మార్చగలడు. నీవు నమ్మకంతో ఎదురు చూస్తే చాలు,
నూతన వ్యక్తులతో మాట్లాడతాడు, నూతన వ్యక్తులను ప్రేరేపిస్తాడు. కానీ అనేకసార్లు ఎదురు చూడడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలయ్యా, ఇంకెంతకాలమయ్యా, నా జీవితం అంతా చివరికి వచ్చేస్తుంది, వయసు అంతా దాటిపోతుంది, ఇంకెంతకాలమయ్యా అనిపిస్తుంది. దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఈ సంవత్సరాలన్నీ కూడా నీ జీవితంలో వ్యర్థం కావు. నిన్ను ఒక స్థితిలోనికి తీసుకురావడానికి, నిన్ను క్రీస్తు రూపంలోనికి తీసుకురావడానికి, నిన్ను ఆయన కొరకు వాడుకోవడానికే ఈ పరీక్షా కాలం అంతా. నేను పరీక్షిస్తున్నది మేలిమి బంగారంగా చేయడానికే. మోషే 40 సంవత్సరాలు పనికిరాని వాడుగానే ఉన్నాడు, గొర్రెలను కాస్తూ ఉన్నాడు. మోషేని చూస్తున్న వారికి పనికిరాని వాడుగానే అనిపిస్తున్నాడు మోషే. కానీ మోషే ఎదురు చూచిన సంవత్సరాలు వ్యర్థం కాలేదు. మోషే అనేక లక్షల మందిని నడిపించాలని దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మోషేని తీసుకువెళ్ళి గొర్రెల దొడ్లో పెట్టాడు, గొర్రెలను కాస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే అనుకుని ఉండొచ్చు, ఈ సంవత్సరాలు దాటిపోయాయి, వయసు దాటిపోతుంది, నా జీవితం ఇంతేనా అని. కానీ దేవుడు మోషేని గురించి ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారంగానే మోషేను ఆయన కొరకు ఎన్నుకున్నాడు. అనేక లక్షల మందిని నడిపించే నాయకుడిగా చేశాడు. నోవహు జీవితాన్ని చూస్తే, నోవహు జీవితంలో దేవుని మాట జరగడానికి 120 సంవత్సరాలు ఎదురు చూచాడు. 120 సంవత్సరాలు బోధిస్తూనే ఉన్నాడు ప్రజలందరికీ. జలప్రలయం రాబోతుందని ఉగ్రత కొరకు చెప్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాల తర్వాత దేవుని కొరకు ఎదురు చూసిన నోవహు జీవితంలో జరిగింది ఏంటంటే, ఆ ప్రజలందరూ కూడా నశించిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే మిగిలారు. అంటే ఆ భూమంతా కూడా నోవాహు స్వాధీనం చేసుకున్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నోవాహును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆలస్యం చేయడానికి కారణము వారిని ఉన్నతమైన స్థితిలో నిలువబెట్టడానికే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా సంవత్సరాలు గతించిపోతున్నాయని బాధపడుతున్నావా? ఇంకా ఎప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుందని ఎదురు చూడలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవుని కొరకు నీవు ఎదురు చూడు. ఆయన కొరకు ఎదురు చూచే వారి జీవితంలో ఒకవేళ ఆలస్యమైనా కూడా ఆలస్యాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నిజంగా ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూస్తే, ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూచిన వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారంట. అంటే ఈ భూమి మీద ఉన్న శరీరానికి ఉన్న ఈ సమస్యలు, కష్టాలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా దేవునిపై వేసి అవన్నీ మర్చిపోయి పైనున్న వాటి కొరకు ఎదురు చూస్తారు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతారు. ఈ శరీరం రాలిపోయేంత వరకు కూడా ఈ శరీరానికి కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఇది శాశ్వతం కాదు, నిత్య రాజ్యమే నాకు శాశ్వతము అని పైనున్న వాటి కొరకు ఎదురు చూస్తారు, పైనున్న వాటిని వెతుకుతారు. అలా వెతికిన వారు ఇంకా శ్రమలు వచ్చినా అలసిపోరు, కష్టాలు వచ్చినా సొమ్మసిల్లిపోరు, కన్నీరు కార్చవలసిన పరిస్థితులు వచ్చినా అలసిపోకుండా పరిగెత్తుతారు. ఇక అంతా అయిపోయింది, నా జీవితంలోకి ఏమీ లేదు, టోటల్గా నేను అన్నీ కోల్పోయినన్న పరిస్థితులు ఎదురైనా సొమ్మసిల్లక దేవుని కొరకు నడిచిపోతారు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇక భయపడొద్దు. నీవు కూడా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. దేవుడు ఆలస్యమైన కూడా నిన్ను ఉన్నతంగా వాడుకోబోతున్నాడు ఆయన కొరకు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. తండ్రి, నన్ను ఆ విధంగా చేయండి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. నీ కొరకు ఎదురు చూచేవారు సొమ్మసిల్లరు, అలసిపోరు, పక్షిరాజుల వలె పైకి ఎగురుతారు. ఈ భూమిని పట్టించుకోరు, ఈ శరీరాన్ని పట్టించుకోరు, ఈ కష్టాలను పట్టించుకోరని ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. మీ కుటుంబంలో అందరూ కూడా నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, వారి మార్గంలో ఎన్ని ముళ్ళ కంచెలున్నా, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఎన్ని ఉన్నా, ఎన్ని అవమానాలున్నా, నిందలున్నా, ఆర్థిక బంధకాల్లో నలిగిపోతూ ఉన్నా, పట్టించుకునేవారు లేకపోయినా, సహాయం చేసేవారు లేకపోయినా, నేనున్నానని ధైర్యం చెప్పేవారు ఎవరు లేకపోయినా, పరిస్థితులన్నీ వారికి వ్యతిరేకంగా ఉన్నా, నీ వైపు చూస్తూ నీ కొరకు ఎదురు చూచి గొప్ప భాగ్యం దయచేయండి. నీ కొరకు ఎదురు చూచి వారు సొమ్మసిల్లిపోరయ్యా, పక్షిరాజు వల్ల పైకి ఎగురుతారు, నూతన బలం పొందుకుంటారు, నూతన శక్తి పొందుకుంటారు. మీ కుటుంబములు ప్రతి ఒక్కరిని ఆ విధంగా చేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారు.
ప్రతి ఒక్కొక్కరిని చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మీరు చేస్తున్నారు నమ్ముతున్నాను. యేసు రక్తము ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్న ప్రతి జీవితాన్ని, ప్రతి ఆర్థిక పరిస్థితులను, ప్రతి అనారోగ్య పరిస్థితులను, ప్రతి వ్యతిరేకతలను, కృంగిపోయే ప్రతి పరిస్థితిని నీ రక్తమే మారుస్తుందని నమ్ముతున్నానయ్యా. తండ్రి, ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. నీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మీ చేతులు పెడుతున్నానయ్యా. మీరు స్వాధీనం చేసుకొని నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ ఈ సంవత్సరం అంతా తోడై ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా తోడయండి. ఈరోజంతా వారు చేసే ప్రతి పనిలో మీరు తోడయండి. ప్రతి ప్రయాణములు మీరు తోడయండి. విజయాన్ని దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. సమస్యలను బట్టి, శోధనలను బట్టి అలసిపోయి ఇక ఎదురు చూడలేనని సమస్యలిపోయిన ప్రియ దేవుని బిడ్డలారా, మీకు దేవుడు నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన విశ్వాసాన్ని, నూతన నిరీక్షణను దయచేయబోతున్నాడు. దేవుని కొరకు ఎదురు చూడండి. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమెనని చెప్పండి. మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.